అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో MLSA గురించి మాట్లాడదాం. MLSA అంటే మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్. మీరు కనుక స్టూడెంట్ ఆర్ కాలేజ్ లో ఉంటే కనుక ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో నాతో పాటు ఈ రోజు వీడియో చేయడానికి నా ఫ్రెండ్ కొలీగ్ చాతుర్య వచ్చింది. సో తను స్టూడెంట్ అంబాసిడరే కాదు అండ్ గోల్డ్ లెవెల్ కి రీచ్ అయింది, గోల్డ్ మైల్ స్టోన్. సో తను అడిగి ఫుల్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ చాతుర్య, హౌ ఆర్ యూ? Hello Banu, I'm good. What about you? యా, ఐఎమ్ ఆల్సో ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేయగానే యాక్సెప్ట్ చేసినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు MLSA ఏంటి అంటే ఒక ఐడియా బ్రీఫ్ గా ఇస్తావా, అందరికి చెప్తావా? Sure. So Microsoft Learn Student Ambassador program అనేది ambassador program for students conducted by Microsoft international global wide. Like it is not limited to India. Yeah. ఓకే. సో అసలు ఎందుకు కాలేజ్ స్టూడెంట్స్ ఇది అప్లై చేయాలి? వై ఇట్ ఈస్ నెసెసరీ? Yeah, first of all it is a free program. మనం ఏం పే చేయక్కర్లేదు అండ్ మనకి సర్టిఫికేట్స్ ఇస్తారు అండ్ ఇట్ స్టాండ్స్ అవుట్ ఇన్ ద రెజ్యూమే. ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూలో దీని గురించి అయితే అడుగుతారు, ఇదేంటి ప్రోగ్రామ్ అని అటెన్షన్ వస్తుంది దానికి. అండ్ చాలా మందిని మీట్ అవ్వచ్చు గ్లోబల్ వైడ్ అండ్ నాలెడ్జ్ అయితే చాలా గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లైక్ ఇంపార్టెంట్వి GitHub, మైక్రోసాఫ్ట్ యాప్స్ వీటి మీద. ఓకే. Azure, yeah. అండ్ మొత్తం ప్రాసెస్ ఫుల్ డీటెయిల్ గా చెప్తావా? అసలు అప్లై చేయడం దగ్గర నుంచి అప్రూవ్ అయ్యేటప్పుడు వరకు మధ్యలో ఎలా ఉంటది ఫుల్ డీటెయిల్ గా? యా, సో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స్టూడెంట్ అంబాసిడర్ పోర్టల్ ఉంటుంది విచ్ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆ పోర్టల్లోకి వెళ్ళగానే ఒక ఫామ్ ఉంటుంది, అప్లై చేస్తారా అని. అందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో పాటు ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడే అంతా రూల్స్ రాసి ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ లో ఒక 2 క్వశ్చన్స్ వీడియో తీయాలని, లేకపోతే యా. అండ్ విత్ ఇన్ 3 minutes మాక్సిమం అట్లీస్ట్ 1 minute to 3 minutes లో ఉండాలి వీడియో లెంత్. ఓకే. యా, అది ఖచ్చితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉండాలి పబ్లిక్ గా, సో దట్ దే కెన్ యాక్సెస్. ఓకే. సో దాని తర్వాత అప్రూవల్ మెయిల్ వచ్చిందా నీకు? ఎన్ని మంత్స్ కి అప్లై చేసిన, ఎన్ని మంత్స్ కి? యా, లైక్ విత్ ఇన్ వీక్స్ లోనే వస్తుంది. అండ్ ఆ క్వశ్చన్స్ ఏమో బేస్డ్ ఆన్ లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ టెక్నాలజీస్ డు యు ఇంట్రెస్ట్, లైక్ వీటి మీద బేస్. సో వీటి మీద మనం వీడియోస్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ షేర్ చేయాలి. ఎస్. ఓకే. సో దీని వల్ల నీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? స్టూడెంట్స్ కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి ఇది అప్లై చేయడం వల్ల? సో ఒకసారి అప్లై అయ్యాక మనం సెలెక్ట్ అయితే కనుక మనకి ఒక ఆన్బోర్డింగ్ మెయిల్ ఇస్తారు, టీమ్స్ లో ఇస్తారు. సో మనం ఆ టీమ్స్ లో వీ కెన్ మీట్ స్టూడెంట్ అంబాసిడర్స్ అక్రాస్ గ్లోబల్ వైడ్. అండ్ యా, డైలీ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ షేర్ చేయడానికి ఈవెంట్స్ పెడతారు, అవి మనం అటెండ్ అవ్వచ్చు. మనం ఎంత నాలెడ్జ్ కలితే అంత నాలెడ్జ్ తీసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ నుంచి. అండ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. అండ్ యా, అండ్ గుడీస్ ఆల్సో ఇస్తారు కదా, నేను ఫొటోస్ లో చూసా. యా, సో లైక్ న్యూ MLSA, తర్వాత ఆల్ఫా, బీటా, గోల్డ్. సో ప్రతి లెవెల్లో మనకి గుడీస్ ఉంటాయి. బీటా అండ్ గోల్డ్ కి గుడీస్ ఉంటాయి. ఈ ఆల్ఫా, బీటా, గోల్డ్ అసలు మైల్ స్టోన్స్ ఏంటి? యా, సో ఫస్ట్ మనం సెలెక్ట్ అవ్వగానే న్యూ MLSA అవుతాం. తర్వాత వాళ్ళు ఒక బేసిక్ కోర్స్ ఏదో ఒకటి ఇస్తారు, లైక్ పైథాన్ మీద అన్న, లైక్ 1 hour 30 minutes ఉంటుంది. పైథాన్ లో ఒక టాపిక్ గురించి ఏదైనా మనం కోర్స్ చేయాలి. ఆ కోర్సెస్ సబ్మిట్ చేయగానే మనం ఆల్ఫాకి ప్రమోట్ అవుతాం. అక్కడ మనకు సర్టిఫికేట్ వస్తుంది, ఆల్ఫా సర్టిఫికేట్. అండ్ ఆల్ఫా నుంచి బీటా అవ్వడానికి మనం ఒక ఈవెంట్ పెట్టాలి. ఆ ఈవెంట్ లైక్ రూల్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. విత్ ఇన్ 1 hour ఉండాలి ఆ ఈవెంట్. 15 members అట్లీస్ట్ అటెండ్ అయ్యి ఉండాలి. అలాగా ఏదో ఒకటి ఉంటాయి రూల్స్. అండ్ MLSA గురించి ఖచ్చితంగా మనం ఈవెంట్ లో మెన్షన్ చేయాలి. అది ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఏందనుకో రికార్డింగ్ పెట్టచ్చు మీటింగ్ ది. ఆఫ్లైన్ అయితే ఫొటోస్ ఉంటాయి కదా కొన్ని, అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒక పోర్టల్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ లోనే, అదంతా మనకి బాగా గైడ్ చేస్తారు. అక్కడే మనకి ఏమి వచ్చినా సరే డౌట్స్ టీమ్స్ లో ఎవరికైనా రీచ్ అవుట్ అవ్వచ్చు. సో లైక్ ఇది చేస్తే కనుక బీటెక్ ప్రమోట్ అవుతాం. బీటెక్ నుంచి గోల్డ్ అవ్వడానికి మినిమం 1 year గ్యాప్ ఉండాలి.
లైక్ ఒక నామినేషన్ ఫార్మ్స్ ఉంటాయి, గోల్డ్ నామినేషన్ ఫార్మ్స్, అవన్నీ కూడా టీమ్స్ లోనే వాళ్ళు పెడతారు. ఈ మంత్ మేము గోల్డ్ కింద చేయాలనుకుంటున్నాం, మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోండి, లేకపోతే ఎవరినైనా నామినేట్ చేయండి అని చెప్పేసి అందులో మనం పెట్టాలి. ఇలా 1 year అయింది చేసి ఇలాగా. అండ్ మనం ఎప్పటికప్పుడు ఈవెంట్స్ అవన్నీ చేసాం కదా, అవన్నీ కూడా మనం మైక్రోసాఫ్ట్ పోర్టల్లో అప్డేట్ చేయొచ్చు. కండక్టెడ్ ఈవెంట్ ఆన్ పైథాన్, కండక్టెడ్ ఈవెంట్ ఆన్ సి, అలాగా అవన్నీ కూడా వీళ్ళు ఇవన్నీ చెక్ చేసి అప్పుడు గోల్డ్ కింద ప్రమోట్ చేస్తారు. ఇంకా అదే ఫైనల్ మైల్ స్టోన్. ఓ నైస్. ఏదైనా మినిమం రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ ఉండాలా, ఈ ఇయర్ లో ఉండాలి, ఇయర్ లో గ్రాడ్యుయేషన్ ఈ ఇయర్ లో ఉండాలి అని? యా, లైక్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెస్ట్. అండ్ ఎలక్ట్రానిక్స్, సిసి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇయర్ కి వచ్చి ఐ కెన్ సే సెకండ్ ఇయర్, బికాస్ ఫస్ట్ ఇయర్ వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ కదా. సెకండ్ ఇయర్ కి వచ్చాక యా, సో ఇఫ్ యూ అప్లై లైక్ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ 3 years వీ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ దిస్ MLSA అలాంగ్ విత్ అవర్ అకాడమిక్స్. సో ఎనీ డ్యూరేషన్ ఉంటుందా, ఇన్ని వాళ్ళు చేయాలి, అప్లై చేశాక ఇన్నాళ్ళు మనం కంటిన్యూ చేయాలి అని చెప్పి? అలా ఏముండదు, మనం ఎంత కంటిన్యూ చేస్తే మనం అంతలా ప్రమోట్ అవుతాం అక్కడ, మనకి అన్ని సర్టిఫికేట్స్. యా, సో మనం రెజ్యూమేలో కూడా పెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు అప్లై చేసేసాం, అయిపోయాం. ఆల్ఫా అయితే ఒక కోర్స్ చేస్తే అయిపోతుంది, అది జస్ట్ పెట్టామంటే రెజ్యూమేలో మనకు చెప్పడానికి కూడా ఏముండదుగా. అదే బీటెక్ వెళ్ళామంటే ఇలా ఈవెంట్ పెట్టాం, నాలెడ్జ్ షేర్ చేసాం, ఇలాగా మన మేనేజ్మెంట్ స్కిల్స్, టైం స్కిల్స్ అన్నీ వస్తాయి. ఓకే. సో ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇది? ఇయర్ కి ఒకసారి ఓపెన్ అవుతుందా, లేదా ఎలా ఓపెన్ అవుతుంది లింక్? క్వార్టర్లీ ఒకసారి ఫామ్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉంటది, బట్ క్వార్టర్లీ ఒకసారి వాళ్ళు మొత్తం షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసి ఆన్ బోర్డ్ చేస్తారు స్టూడెంట్స్ ని. ఓకే నైస్. నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత ఈవెంట్స్ అవి కండక్ట్ చేయాలి అని చెప్పావు. సో కాలేజ్ లో ఖచ్చితంగా క్లబ్స్ కింద ఉండి అలా ఉంటేనే మనం చేయగలమా, లేదా ఇండివిజువల్ గా అయినా కూడా చేయొచ్చా దీనికి? యా, ఈవెంట్స్ అనేవి మనం ఇండివిజువల్ గా పెట్టుకోవచ్చు. మీరు కాలేజ్ లో పెట్టుకోవాలి అనుకుంటే మీ కాలేజ్ హైయర్ అఫీషియల్స్ దగ్గరికి రీచ్ అవుట్ చేసి అక్కడ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యి పెట్టుకోవాలి. అదే లేదు నాకు భయం ఆఫ్లైన్ లో పెట్టడం, ఆన్లైన్ ఓకే అనుకుంటే టీమ్స్ అని చెప్పాను కదా, టీమ్స్ లో జస్ట్ ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తే స్టూడెంట్ అంబాసిడర్స్ ఎవరైనా ఫ్రీగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అటెండ్ అవుతారు. సో యా. సో లైక్ ఇది ఆఫ్లైనా లేకపోతే ఆన్లైనా? కంప్లీట్లీ ఆన్లైన్ రైట్? యా, ఇది కంప్లీట్లీ ఆన్లైన్. బట్ ఇయర్ కి ఒకసారి ఢిల్లీలో సమ్మిట్ పెడతారు, ఆ సమ్మిట్ వెళ్తే చాలా యూస్ఫుల్. ఆ సమ్మిట్ కి బీటా అండ్ గోల్డ్ అంబాసిడర్స్ వెళ్ళచ్చు నాకు వరకు. యా, అండ్ మొత్తం అందరు అంబాసిడర్స్ ని మనం మీట్ అవ్వచ్చు ఆ సమ్మిట్ లో. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఒక్కొక్కసారి వాళ్ళకి నిజంగా వేకెన్సీస్ ఏమైనా ఉంటే అక్కడే క్యాంపస్ డ్రైవ్ లో పెడతారు. దట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఎస్ టెస్ట్ రాయొచ్చు అక్కడ. బట్ నేనైతే అటెండ్ అవ్వలేదు ఆ సమ్మిట్ కి. ఓకే, అటెండ్ అవుతే చాలా మంచిది. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక ఈవెంట్స్ గురించి చెప్పాను కదా, అందులో కూడా ఓకే నువ్వు పెట్టాలనుకుంటున్నావు కానీ నువ్వు ఒక్కదానివే ఉన్నావు, కొంచెం భయంగా ఉంది అంటే మనం కొలాబరేట్ కూడా చేయొచ్చు. అక్కడే టీమ్స్ లోనే పర్సనల్ గా ఎవరికైనా రీచ్ అవుట్ అవ్వచ్చు, లేకపోతే ఒక మెసేజ్ లో పెట్టి లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ షేరింగ్ నాలెడ్జ్ ఆన్ దిస్ టు కండక్ట్, ప్లీజ్ కెన్ ఎనీవన్ కొలాబ్ విత్ మీ అని చెప్పేసి ఎవరైనా ఫ్రీగా ఉంటే దే విల్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు యూ. సో అలా కొలాబరేట్ కూడా చేయొచ్చు. సో ఎనీ అడ్వైస్ లైక్ ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ, లేదా అప్లై చేసి ఇప్పుడే సెలెక్ట్ అయిన వాళ్ళకి నువ్వు ఇచ్చే ఏదైనా సజెషన్? యా, ఫస్ట్ అయితే తప్పకుండా అప్లై చేయండి ఒకవేళ మీకు నిజంగా సాఫ్ట్వేర్ సైడ్ అంతా నేర్చుకోవాలనుకుంటే. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ మీరు టైం కూడా పెట్టగలగాలి, జస్ట్ అప్లై చేసి వదిలేయడం కాకుండా టైం పెట్టి ఎంత నేర్చుకుంటే అంత బెస్ట్. అండ్ మీరు ఒకసారి గ్రాడ్యుయేట్ అవ్వగానే మీకు ఆఫ్ బోర్డ్ మెయిల్ వచ్చేస్తుంది, మిమ్మల్ని టీమ్స్ లోంచి అన్నిటిలోంచి యాక్సెస్ రిమూవ్ చేసేస్తారు. సో యా, ఎప్పటికప్పుడు కౌంట్ ఆఫ్ ద స్టూడెంట్ అంబాసిడర్స్ మారుతూనే ఉంటారు. నేను అయినప్పుడు 3K స్టూడెంట్ అంబాసిడర్స్ ఉన్నారు గ్లోబల్ వైజ్. యా, అండ్ నేను గోల్డ్ అయినప్పుడు 80 మెంబర్స్ ఉన్నారు గ్లోబల్ వైడ్ స్టూడెంట్. అందులో నువ్వు ఒక్కదానివి. యా, సో రియల్లీ గ్రేట్. యా, సో ఎప్పటికప్పుడు ఈ కౌంట్ మారుతూ ఉంటుందిగా, సో మనం అలా చెప్పుకోవడానికి కూడా ఉంటది. అండ్ లైక్ ఈ స్టూడెంట్ అంబాసిడర్స్ టీమ్స్ యాప్ లో చాలా యాక్టివిటీ జరుగుతుంది. ఓన్లీ ఇదే కాదు, ఇమాజిన్ కంపెనీ అది కూడా ఒక టెక్కథాన్ లాగా. అండ్ మైక్రోసాఫ్ట్ యాప్స్ ని మనం ట్రై చేయొచ్చు. ఫస్ట్ మనం ట్రై చేసి మనం రివ్యూస్ కూడా ఇవ్వచ్చు వాటికి. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంతలా రీచ్ అవుట్ అవ్వచ్చు అక్కడ.
సో మనం ఎంత టైం పడితే అంత యూస్ఫుల్ మనకి. యా కంప్లీట్ గా ఫ్రీగా చాలా యూస్ఫుల్ ఇది. యా Okay. అండ్ ఈవెంట్స్ అవన్నీ అన్నాను కదా, అవి నాట్ ఓన్లీ టెక్నికల్, మెంటల్ హెల్త్ మీద కూడా ఉంటాయి ఆ ఈవెంట్స్. ఓ నైస్. యా అండ్ లైక్ ఫెయిల్యూర్ ఇస్ ద న్యూ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్, ఇలా మోటివేటివ్ కూడా ఉంటాయి అవన్నీ ఈవెంట్స్. ఐ రియలీ మిస్ దోస్ ఈవెంట్స్ బికాస్ నేను డ్రాప్ అయిపోయి ఐ కాంట్ అటెండ్ దోస్. యా సో నువ్వు ఈవెంట్స్ కండక్ట్ చేసేదాన్ని అన్నావు కదా, అందులో ఏం చెప్పేదానివి? నువ్వు నార్మల్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానివా, లేకపోతే MLSI గురించి చేసేదానివి? ఎలా చేసేదానివి? యా లైక్ నేను పైథాన్ మీద ప్రింటింగ్ ప్యాటర్న్స్ ఇన్ పైథాన్ అలా ఏదో కాన్సెప్ట్ తీసుకునేదాన్ని. ఫస్ట్ దాని మీద నేను మొత్తం స్టడీ చేసి ఆ తర్వాత చేసేదాన్ని ఈవెంట్స్. దీనివల్ల నాకు వచ్చేది ఈవెంట్స్ పెట్టాక యా నా స్కిల్స్ కూడా పెరిగాయి, మాట్లాడటం, మేనేజింగ్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ. అండ్ యా లైక్ దిస్ టెక్నికల్ ఈవెంట్స్ మ్యాక్సిమం పెట్టాను. నైస్. సో నార్మల్గా స్టూడెంట్ క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అవి యూస్ఫుల్ ఏనా లేదా కొంతమంది టైం వేస్ట్ అంటారు? సో నువ్వు చెప్పేది ఏంటి దాని గురించి? యా లైక్ గీక్స్ ఫర్ గీక్స్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా యూస్ఫుల్ ఐ థింక్ సో, బికాస్ అక్కడ కోడింగ్ ఎక్కువ నేర్చుకోవచ్చు. అంటే నేను యూట్యూబ్ లో చూసా, నేను మిగతావి ఏమీ అంతగా అప్లై చేయలేదు. ఓకే. సో నాకు తెలిసినంత వరకు MLSA ఇస్ ద బెస్ట్ అండ్ గీక్స్ ఫర్ గీక్స్ ఇస్ ఆల్సో గుడ్. సో చిన్నవి కాకుండా ఇలా పెద్ద కంపెనీస్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్ అప్లై చేయడం వల్ల మనకి యూస్ఫుల్ నెట్వర్కింగ్ పెరుగుతుంది, సాఫ్ట్ స్కిల్స్ పెరుగుతుంది, మనం కోర్సెస్ చాలా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ చాతుర్య అడగగానే వీడియో చేయడానికి ఒప్పుకున్నందుకు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి, ఆర్ అదర్వైజ్ నేను తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కూడా షేర్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.